ఎవరిని ఏ జాతిని కించపరచలేదు. నేను ఏ జాతిని కించపరచలేదు. మీరు అవసరమైతే రిమైండ్ చేసి జయకర్ గారు ఇప్పుడు మీరు ఉద్దేశపూర్వకంగా మాట్లాడలేదని చెప్పి నేను చెప్తున్నాను కదండి, నేను ఎవరిని కించపరచలేదు, ఏ జాతిని కించపరచలేదు. నేను ఆవిడ చరిత్ర, జగన్మోహన్ రెడ్డి గారి చరిత్ర ఆయన చూపిస్తాను అంటే ఆ కులం గురించి, ఆ కులం నేను నిరూపిస్తాను. యశోదా ఠాకూర్ గారి గురించి రాసిన వ్యాసంలో దాసరి నారాయణరావు గారు ఏ కులానికి చెందిన వారు, దాసరి నారాయణరావు గారు సబ్జెక్ట్ వాళ్ళు ఏ కులానికి సంబంధించి, భోగం కులానికి సంబంధించి ఎలా లేదే జయకర్ గారు, నేను ఏ కులాన్ని కానీ ఏ మతాన్ని కానీ ఏ జాతిని కానీ నేను ఉద్దేశపూర్వకంగా మాట్లాడకపోయి ఉండొచ్చు, కానీ మీరు మాట్లాడచ్చు. అపాలజీ చెప్తే అయిపోతుంది కదా, ఎందుకు చెప్పండి. ఒక మహిళగా ఇప్పుడు మీరు ఇందాక మాట్లాడారు, నేను కించపరచని కాడికి నేనెందుకు కించపరచడం కాదు, మీరు మీ యొక్క అసంకల్పిత ప్రతీకార చర్యలో భాగంగా మాట్లాడి ఉండొచ్చు, అదే చెప్పండి. దానిలో కాదు కాదు సరే కాదండి, కాదు లక్ష్మీనాథ్ గారు, నేను ఏం తప్పు ఆవిడేదో అడుగుతున్నారు చూడండి. జయకర్ గారు ఏదో క్వశ్చన్ అడుగుతున్నారు చూడండి. ఏంటండి అడగండి, ఏంటి అడుగుతున్నారు అడగండి. అంటే అలాంటి వ్యక్తి దగ్గర నుంచి సంస్కారాన్ని ఆశించడం, అలాగే సారీని ఆశించడం కూడా వేస్ట్ ఆఫ్ ద టైం. ఎందుకంటే వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారికి లేదు, తల్లిని చెల్లిని కూడా నానా బూతులు తిట్టించి శ్రీరెడ్డి లాంటి వ్యక్తితో ఎలాంటి తల్లిని చెల్లిని దూషించినటువంటి జతగట్టి ఈ రోజు అదే పార్టీ అదే పార్టీతో అధికారం పంచుకొని ఎవరైతే తనను దూషించారో, ఎవరైతే తనకు గుండు కొట్టించారో, మీరు జాగ్రత్తగా వినాలి, ఎవరైతే గుండు కొట్టించారో ఆ గుండు కొట్టించిన జయకర్ గారు మళ్ళీ మీరు ఆవిడ కూడా అంటారు. జయకర్ గారు ఎందుకంటే జయకర్ గారు మీరు సంబంధం లేకుండా మాట్లాడుతున్నారు, సంబంధం లేకుండా మాట్లాడుతున్నారు. జయకర్ గారు కరెక్ట్ కాదు ఇది. మీకు కృష్ణవేణి గారు వదిలేసేయండి, కృష్ణవేణి గారు అక్కడికి వదిలేసేయండి, సబ్జెక్ట్ లో మాట్లాడుకుంటే సరిపోద్ది. కృష్ణవేణి గారు ఎందుకు ఇవన్నీ, కృష్ణవేణి గారు సబ్జెక్ట్ విషయం మాట్లాడుకుంటే సరిపోతుంది కదా. ఇప్పుడు పెద్దలు ఇప్పుడు ఆయన చెప్పారు, బాలకోట గారు చెప్పారు ఒకటి. కృష్ణవేణి గారు వినండి, కృష్ణవేణి గారు బాలకోట గారు ఏం చెప్పారు, సబ్జెక్ట్ మాట్లాడుకుంటే ఇక్కడ ప్రజలందరూ చూస్తున్నారు కాబట్టి ఇండివిజువల్ గా మాట్లాడుకుంటే వ్యక్తిగతంగా ఏమొస్తుంది చెప్పండి. జయకర్ గారు మాట్లాడింది అయితే కరెక్ట్ కాదు. జయకర్ గారు మీరు మాట్లాడిన వర్డ్స్ కొన్ని 100% ఖండించదగినవిగా ఉన్నాయి మాటలో, దానిలో ఎటువంటి వాస్తవం లేదు. మా దగ్గర కూడా అన్ని రికార్డ్ అయినాయి. మీరు కొన్ని అబ్యూజింగ్ వర్డ్స్ మాట్లాడిన మాట వాస్తవం, కానీ అది మీకు తెలవకుండానే మాట్లాడారని నేను అనుకుంటున్నా, తెలిసి మాట్లాడారని నేను అనుకోవట్లేదు. అది సో ఏది ఏమైనా చెప్పండి. ధర్మంలోకి వచ్చేసరికి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి దీక్ష 11 రోజులు పూర్తి కాబోతుంది కాబట్టి రేపు దీక్ష విరమణ కూడా ఉంటుందండి. అలాగే సనాతన ధర్మం ప్రతి గ్రామంలోని, ప్రతి వార్డులోని కూడా, ప్రతి పల్లెలోని కూడా సనాతన ధర్మం గురించి కానీ, హిందూ ధార్మిక కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా ఎంతో కోలాహలంగా ప్రతిరోజు ఒక దీపావళి ఎలా జరుగుతుందో, ప్రతిరోజు ఎలాగ సంస్కృతి సాంప్రదాయాలతో పల్లెలు ఇది వరకు ఎలాగ వెనుసెల్లేవో ఆ విధమైనటువంటి సంస్కృతిని ఈ రోజు ముఖ్యమంత్రి మరియు చంద్రబాబు నాయుడు గారు కావచ్చండి, మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఇవన్నీ తీసుకుని వచ్చి ఒకసారి సనాతన ధర్మం 5 ఏళ్ల నుంచి ఎంత విచ్ఛిన్నమైపోయిందో దాన్ని కాపాడుకునేటువంటి ప్రక్రియలో దేశవ్యాప్తంగా దీని మీద చర్చ నడుస్తుంది. వైసీపీ నాయకులకి ఇలాగ మా వ్యక్తిగతంగా మా జాతి మీద, మా జనసేన మీద, మా కూటమి ప్రభుత్వాల మీద దాడి చేయడం తప్ప వీళ్ళ దగ్గర సబ్జెక్ట్ లేదు. రైట్ జయకర్ గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్, కంక్లూడ్ చేయండి సబ్జెక్ట్ మీద. సనాతన ధర్మం అనేటటువంటిది భుజానికి ఎత్తుకొని హిందువుల ఓట్లు అడుక్కోవటానికి ప్రయత్నం చేసేటటువంటి ఆ చర్యల్లో భాగంగా వీళ్ళు ఆడుతున్నటువంటి కృష్ణవేణి గారు మీరు మాట్లాడారు కదా, కృష్ణవేణి గారు ఆవిడకి ఎంత సంస్కారం. కృష్ణవేణి గారు ప్లీజ్ మాట్లాడండి ప్లీజ్. ఇప్పుడు సంస్కారం ఎంత గొప్పది సార్, మీరు మళ్ళీ పర్సనల్గా వెళ్ళకండి, ఆవిడ ఆపేసారు, మీరు కంక్లూడ్ చేయండి ప్లీజ్, కంక్లూడ్ చేయండి ప్లీజ్. సబ్జెక్ట్ లోకి రండి సార్, తనకు గుండు కొట్టించిన వాళ్ళతో సబ్జెక్ట్ లోకి రండి, సబ్జెక్ట్ లోకి రండి. మీరు జయకర్ గారు మీరు సబ్జెక్ట్ అంటే మిగతా ఎక్కువ చెప్తున్నారు, సబ్జెక్ట్ లోకి రండి, మీరు సబ్జెక్ట్ లోకి రండి.